నేను సరదాగన్నరా అయితేంది నేను సీరియస్ తీసుకున్నా అనే డైలాగ్ లెక్కనే అయింది కదా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బర్రెలక్క నడుమ పంచాది ఆర్జీవి తీసిన వ్యూహం సినిమా మీద ఇప్పటికే హైకోర్టు నుంచి స్టే నడుస్తుంది. ఇక ఇది ఇట్లుంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలల్లా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన శిరీష అదేనుల్లా బర్రెలక్క మీద ఊకుండలేక పోగబెట్టినట్టు కొన్ని డైలాగ్ లేచిండు. ఊరు పేరు లేని బర్రెలక్కనే ఫేమస్ అయిందని ప్రీ రిలీజ్ ఈవెంట్ లా ఆర్జీవి చేసిన కామెంట్లను బర్రెలక్క సీరియస్ తీసుకుని మహిళా కమిషన్ కి ఇచ్చింది. ఇప్పటికే ఎలక్షన్లు అప్పటి సంది అక్కకు మద్దతు ఈడికెళ్లే కాదు బయట దేశం నుంచి వచ్చిందాయే. ఇక ఈ టైంలో ఆర్జీవి చేసిన కామెంట్లు తన కొరవి తానే పెట్టుకున్నట్టు ఆయనకే తలకాయ నొప్పి తెచ్చిపెట్టినాయి. శిరీష సైడ్ నుంచి లాయర్ వాదించుకుంటా వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లా ఊరు పేరు లేని ఆవిడ బర్రెలక్కగా చాలా ఫేమస్ అయిందని అవమానించిండు. నువ్వు బతకాలనుకుంటే నీకు అలవాటైన గలీజ్ సినిమాలు తీసుకొని బతుకు, అంతేగాని మా ఏరియా బిడ్డలను తీసేసినట్టు మాట్లాడితే ఊకునేది లేదు, ఉరికిచ్చి కొడతామని గట్టిగానే గరమైండు. మాకు న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని మంగయ్య శపథం చేసిండు లాయర్ రాజేష్ కుమార్. అసలుకైతే వర్మ తీసిన వ్యూహం సినిమా ఇయాలనే రిలీజ్ కావాలి, అయితే సినిమాని ఇయాల రిలీజ్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆర్డర్ వేసింది. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ ను జనవరి 11 తారీఖు దాకా సస్పెండ్ చేస్తున్నట్టు కారాఖండిగా చెప్పేసింది. సుషిరానుల్లా సరదా కన్నా కామెంట్లు ఏడికి దారి తీసినాయో అందుకే ఉత్తగా ఎవ్వల మీద నోరు వారేసుకోవద్దని కామెంట్లు చేస్తుర్రు ముచ్చటెరకైనోళ్ళు. అయినా ఈ వర్మకి ఇటువంటి కంప్లైంట్లు తిట్లు శాపాలతోని సోయి రాకపోయినాదని ఆయన గురించి అంతో ఇంతో తెలిసినోళ్ళు అనుకోవట్టిర్రు.